హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కుముద్ ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం డయాబెటీస్ అండ్ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ కుముద్ గారితో మాట్లాడి హోమికేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో. ఎస్ డాక్టర్ గారు, డయాబెటీస్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే చాలా వరకు ఏజ్తో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా డయాబెటీస్ గురించి వింటున్నాం. అసలు డయాబెటీస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఈరోజు టైంలో మనం ఎక్కువగా చూసే ప్రాబ్లమ్స్లో, మన ప్రాక్టీస్లో అండ్ మన చుట్టుపక్కల మనం చూసే కేసెస్లో డయాబెటీస్ అని ఒక ప్రాబ్లం అనేది మనం చాలా వింటూ ఉంటాము. నార్మల్గా ఈ ప్రాబ్లం అనేది ఒకప్పుడు ఒక 10 years కానీ 15 years కంటే ముందు, 50 years తర్వాత లేకపోతే అట్లీస్ట్ ఒక 45 years తర్వాత మాత్రమే ఈ ప్రాబ్లం అనేది వచ్చే ప్రాబ్లం. కాకపోతే ఈరోజు టైంలో మనం చూసేది చిన్న ఏజ్లో అంటే 30 years అండ్ కొంతమందికి కేసెస్లో చూసిన కేసెస్లో 25 yearsలో కూడా మనం డయాబెటీస్ చూస్తూ ఉంటాము. దానికి ముఖ్య కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి? ఈరోజు మనది చాలా ఫాస్ట్ లైఫ్ అనేది జనరల్గా మనం చూస్తుంటాం, అందరూ కూడా ఫాలో చేస్తున్నారు. ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది ఈరోజు లేదు. మనం సరిగ్గా ఫుడ్ తీసుకోవడం, టైంకి ఫుడ్ తీసుకోవడం, టైంకి నిద్రపోవడం, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఒకప్పుడు మనం అందరం కూడా మెయింటైన్ చేసేవాళ్ళం. ఈరోజు టైంలో చాలామందికి జనరల్గా బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ నార్మల్గా ఒక బ్యాలెన్స్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఈరోజు లేకుండా పోయింది. మెంటల్ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నది అండ్ మన బాడీలో ఎక్సర్సైజ్ది చాలా అనేది నార్మల్గా అవసరం ఉంటుంది. అది ఈరోజు లేకుండా అనేది 70 to 80% కేసెస్లో మనం చూస్తూ ఉంటాము. సో నార్మల్గా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దానికి సరిగ్గా డైజెషన్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఈ డైజెషన్ కోసానికి నార్మల్గా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 1 hour లోపల మనం ఏదైతే ఆహారం తీసుకున్నాం దానికి షుగర్ ఏదైతే ఉంటుందో దానికి బ్రేక్ చేయడానికి ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్సులిన్ అనేది జనరల్గా రెడ్యూస్ అవ్వడం అంటే తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్గా మనం చూసిన కేసెస్లో ఈరోజు ఇన్సులిన్ మాత్రమే తగ్గడం జరగట్లేదు. ఇన్సులిన్ అనేది మన సెల్స్ అంటే మన బాడీలో ఉన్న కణాలు అది లోపల తీసుకోలేకపోతున్నాయి. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది డయాబెటీస్ అనేది జనరల్గా వస్తుంటుంది. నార్మల్గా ఇన్సులిన్ అనేది బ్లడ్లో ఉంటుంది. అది మన సెల్స్ లోపల వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న షుగర్ మనం నార్మల్గా ఏదైతే ఫుడ్ తీసుకుంటాం అది ఎనర్జీ రూపంలో మనకు అవసరం వస్తుంది. దానికి ఇంపార్టెంట్ ఉంటుంది షుగర్ మాలిక్యూల్. ఈ షుగర్ మాలిక్యూల్కి బ్రేక్ డౌన్ చేయడానికి ఇన్సులిన్ అనేది మన సెల్స్కి అందకపోవడం వల్ల ఈ డయాబెటీస్ ప్రాబ్లం అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. కాకపోతే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం దీనికి ఇంపార్టెంట్ లక్షణాలు ఏంటి అండ్ దీనికి కారణాలు ఏంటి. నార్మల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం, ఎక్కువగా స్ట్రెస్ ఉండడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఫ్యామిలీలో కూడా కొంతమందికి ఉన్నప్పుడు ఈ డయాబెటీస్ వస్తూ ఉంటుంది. లక్షణాల గురించి మాట్లాడుకోవాలంటే నార్మల్గా మన బుక్స్లో రాసిన ప్రకారంగా 5 to 6 సిమ్టమ్స్ అనేది ఉంటుంది. నార్మల్గా ఎక్కువగా ఆకలి అవ్వడం, లేకపోతే ఎక్కువగా దాహం అవ్వడం, సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, ఎక్కువగా యూరిన్ పాస్ అవ్వడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే జనరల్గా డాక్టర్స్ అనేది డయాబెటీస్ ఉన్నది అని జనరల్గా చెప్తూ ఉంటారు. కాకపోతే మనం సిమ్టమ్స్ ప్రకారంగా చూడాలంటే ఎవరికైనా కూడా ఫస్ట్ టైం డయాబెటీస్ డయాగ్నోజ్ అయ్యేటప్పుడు ఎక్కడో ఒక్కసారి ఒక్క లక్షణం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి సడన్గా వెయిట్ లాస్ అవుతుంది, కొంతమందికి సడన్గా వీక్నెస్ అనేది అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో పర్సన్ టు పర్సన్ అంటే అందరు పర్సన్స్లో సేమ్ అన్ని లక్షణాలు అనేది జనరల్గా ఉండవు. 1 or 2 సిమ్టమ్స్ ఉన్నా కూడా మీరు డాక్టర్ దగ్గర డెఫినెట్గా వెళ్ళి ఒక్కసారి షుగర్ టెస్ట్ అనేది డాక్టర్ మీకు రాసినప్పుడు మీకు అన్ని టెస్ట్ అనేది చేసుకున్న తర్వాత మాత్రమే డాక్టర్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు మీకు నిజంగా డయాబెటీస్ ఉందా లేకపోతే జస్ట్ ఒక టెంపరీ ఫేజ్ మాత్రమే ఉందా. సో నార్మల్గా ఇవన్నీ లక్షణాల్లో ఏదైనా ఒక్క లక్షణం కూడా మీకు ఉంటే డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర వెళ్ళి మీకు డాక్టర్ చెప్పిన ప్రకారంగా ఈ టెస్ట్ ఉంటుంది. స్పెషల్గా మన బ్లడ్ షుగర్ టెస్ట్ ఉంటుంది. అది మీరు టైం టు టైం అనేది చెప్పించుకుంటూ ఉండాలి. మీ దగ్గర టైం లేదు అంటే అట్లీస్ట్ యాన్యువల్లీ వన్స్ 1 yearకి ఒక్కసారి మనం ఈ షుగర్ టెస్ట్ అనేది కంపల్సరీ చెప్పించుకుంటూ ఉండాలి. ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్ అనేది 3 months కానీ 6 monthsలో ఒక్కసారి తప్పకుండా చెప్పించుకుంటూ ఉండాలి. సార్ డాక్టర్ గారు, జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫుడ్ పరంగా ఏది తీసుకోవాలన్నా హెసిటేట్ అవుతుంటారు. లైక్ ఏదైనా తీసుకుంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుందేమో, డయాబెటీస్ పెరిగిపోతుందేమో, కంట్రోల్లో ఉండదేమో అని. అసలు డయాబెటీస్ పేషెంట్స్ ఏం తీసుకుంటే మంచిది, ఏం తీసుకోకుండా ఉంటే మంచిది అంటారు? సో నార్మల్గా
మన ఫుడ్ లోపల గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఒక విషయం ఉంటుంది. అంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఎంత తొందరగా ఏదైతే ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయో అది షుగర్లో మారుతుంది. దాన్ని బట్టి మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మన మెడికల్ సైన్స్లో ఒకటి ఉంటుంది. ఎవరికైతే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్లో, అవి జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ అనేది తక్కువగా తీసుకోవాలి. అంటే ఏంటిది, మీకు గూగుల్లో ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ ఒక చార్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. దీంట్లో ఒక 10-20 ఐటమ్స్ ఏదైతే జనరల్గా మనం రొటీన్లో రైస్ కానీ, చపాతీ కానీ, కర్రీస్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏ పదార్థంలో ఏ ఫుడ్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంది అది కరెక్ట్గా ఒక చార్ట్ అనేది అవైలబుల్గా ఉంది. అది మీరు సరిగ్గా దానికి స్టడీ చేసుకోండి. ఒక డయాబెటిక్ పేషెంట్ అనేది తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 60 to 100 మధ్యన, అంటే 60 to 80 అనేది బెస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు మనకు 80 to 100 అనేది జనరల్గా, బికాస్ మనం రైస్ ఈటింగ్ స్టేట్స్ కాబట్టి మనం ప్రీడామినెంట్గా రైస్ ఎక్కువగా తీసుకుంటాం. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు. కాకపోతే మీరు గుర్తుంచుకోవాలి, 3 times అనేది మీరు 80 to 100 మధ్యన వచ్చే గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ డైలీ 3 times అనేది తీసుకోకుండా ఉండాలి. ఓన్లీ వాళ్ళు 1 time మాత్రమే, లేకపోతే 2 times మాత్రమే తీసుకోవాలి. సో ఇది మైండ్లో మనం గుర్తుంచుకుంటే మనం ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఈ చార్ట్ ప్రకారంగా చూస్తే నార్మల్గా కార్బోహైడ్రేట్స్, స్పెషల్గా మనకు రైస్ లాంటి ఐటమ్స్ అనేది ఉంటాయి, అది ఫాస్ట్గా షుగర్లో మారుతూ ఉంటుంది. సో నార్మల్గా మనం ఒక అడ్వైస్ అనేది ఇస్తూ ఉంటాము, మీరు 100 లోపల 60 to 100 లోపల ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మీరు తీసుకోండి. అది పాసిబుల్ లేదు అంటే డెఫినెట్గా మీరు దానికి బర్న్ చేయడానికి, అంటే ఏదైతే మనం కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్ రూపంలో తీసుకున్నాం ఫుడ్, దానికి బర్న్ చేయడానికి మీరు ఎక్సర్సైజ్ అనేది అట్లీస్ట్ ఒక 1 hour మార్నింగ్ అనేది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఈ డయట్లో నార్మల్గా మనం ఏం చెప్తూ ఉంటాము, రైస్ పూర్తిగా మానేయడం అనేది ఎప్పుడు కూడా మీరు చేయొద్దు. నార్మల్గా వైట్ రైస్ అందరు చాలామంది పేషెంట్స్ అనేది ఈరోజు హై ఫైబర్ రైస్ అనేది అవైలబుల్గా ఉంది, లో జిఐ ఇండెక్స్ రైస్ అనేది అవైలబుల్ ఉంది. అది జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటూ ఉంటారు. డెఫినెట్గా మీరు అది యూస్ చేసుకోవచ్చు. కాకపోతే వీక్లీ ఒక 2 to 3 times నార్మల్ వైట్ రైస్ కూడా తీసుకోవడం అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఉంటుంది. బికాస్ వైట్ రైస్లో అనేది కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉంటుందో మన బాడీకి అలవాటు అయిపోతుంది. సో దానికి సడన్గా స్టాప్ చేస్తే కూడా మన బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, మన బాడీ షాక్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఈరోజు మనం చూస్తూ ఉంటాము చాలామందికి ఎవరికైతే మిల్లెట్స్ డైట్స్, అంటే మిల్లెట్ డైట్స్లో నార్మల్గా జిఐ ఇండెక్స్ అనేది, మిల్లెట్స్ అంటే కొన్ని రాగిలు ఇలాంటి జొన్నలు ఏదైతే ఉంటుందో అది మిల్లెట్స్లో వస్తుంది. సో ఇవి మిల్లెట్స్లో ఈ జిఐ ఇండెక్స్ అనేది చాలా లో ఉంటుంది, చాలా స్లోగా అది డైజెస్ట్ అవుతుంది. కాబట్టి దానికి షుగర్ అనేది జనరల్గా దాంట్లో చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అది తీసుకున్న తర్వాత మన బాడీలో ఎక్కువగా టైం వరకు దానికి డైజెషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది చాలా ఫిల్లింగ్ ఉంటుంది, హోల్సమ్ ఉంటుంది, మనకు ఆకలి అనేది చాలా స్లోగా అనేది ఉంటుంది. నార్మల్గా డయాబెటిక్ పేషెంట్కి ఆకలి అనేది చాలా తొందరగా అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఆకలి అనేది 3 hours to 5 hoursలో ఒక్కసారి అనేది ఉంటుంది. కొన్నిసార్లు డాక్టర్స్ అనేది కొంతమంది అనేది 3 hoursకి ఒకసారి ఫుడ్ తీసుకోమని చెప్తూ ఉంటారు. నార్మల్గా ఇది మీ రిపోర్ట్స్ చూసిన తర్వాత మాత్రమే డాక్టర్స్ అనేది మీకు సజెషన్ ఇస్తారు. కాకపోతే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 o'clock వరకు జనరల్గా మీరు మీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అనేది ఈ 12 hours టైంలో కంప్లీట్ చేయాలి. సపోజ్ మీకు 8 to 8 పాసిబుల్ లేదంటే 9 to 9 మీ వర్క్ షెడ్యూల్ ప్రకారంగా మీరు చేసుకుంటే మనకు డయాబెటీస్ అనేది రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అబ్నార్మల్గా అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది రాకుండా ఉంటుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది మన ఈ డయాబెటీస్లో ఒక కాంప్లికేషన్ ఉంటుంది. 70% పేషెంట్స్కి డయాబెటీస్ అనేది స్టేబుల్గా ఉంటుంది, అంటే వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నారు, డాక్టర్ చెప్పిన డయట్ అండ్ ఎక్సర్సైజెస్ ఫాలో చేస్తున్నారు. సో ఎప్పటికీ రిపోర్ట్స్ చెప్పించినా నార్మల్ వస్తుంది, ఎంత ఉందో అంతే వస్తుంది. కాకపోతే నార్మల్గా మనకు భోజనం చేసిన తర్వాత 140 to 170 మధ్యన షుగర్ అనేది ఉండాలి. మార్నింగ్ ఏదైతే ఎంటీ స్టమక్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటుందో అది 120 లోపల, 80 to 120 లోపల ఐడియల్గా ఉండాలి. సో సపోజ్ దీని లోపలనే మీకు ఉన్నది, ఎప్పటికైనా కూడా మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అంటే డెఫినెట్గా మీరు అలాగే కంటిన్యూ అవ్వండి. కొంతమందికి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుంది, అంటే వాళ్ళు అన్నీ చేస్తున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు, సరిగ్గా అన్ని ఎక్సర్సైజ్ ఫాలో చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళకి డయాబెటీస్ ఈ రేంజ్ లోపల రావట్లేదు.
అలాంటి కండిషన్కి మనం అన్కంట్రోల్ డయాబెటీస్ అంటూ ఉంటాము. ఇలాంటి కండిషన్లో మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది మనం ఇప్పుడు డీటెయిల్గా అర్థం చేసుకుందాం. డాక్టర్ గారు, డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. డయాబెటీస్ పేషెంట్స్లో కొంతమందికి చూస్తుంటాం అన్కంట్రోల్ డయాబెటీస్ అని. వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి అండ్ డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో నార్మల్గా ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఎవరికైతే స్టేబుల్గా డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు ఫాలో అవుతున్నారు, అదే కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే ఏంటిది, ఎవరికి వస్తుంది? నార్మల్గా ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత, అంటే 45+ లేకపోతే 50+ అయిన తర్వాత ఛాన్సెస్ ఉంటుంది పేషెంట్స్కి. ఎవరికైతే చాలా టైం నుంచి వాళ్ళకి డయాబెటీస్ ఉంది, మనం వింటూ ఉంటాము చాలా యంగ్ ఏజ్లో, చాలా చిన్న ఏజ్లో డయాబెటీస్ అనేది ఉంది. ఈరోజు అనేది ఏజ్ 55+ అనేది ఉన్నది. అలాంటి వాళ్ళలో ఒక కండిషన్ మనం చూస్తూ ఉంటాము, అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అంటే వాళ్ళకు 10 years కంటే ఎక్కువగా టైం నుంచి డయాబెటీస్ అనేది ఉంది, లేకపోతే ఇంకా 15-20 years నుంచి కూడా డయాబెటీస్ ఉన్నది. స్టార్టింగ్ స్టేజెస్లో 5 years, 6 years, 7 years వరకు అన్నీ స్టేబుల్గా ఉండే. దాని తర్వాత ఎవ్రీ 2-3 yearsలో డయాబెటీస్ అనేది అన్కంట్రోల్ అనేది జరగడం స్టార్ట్ అయింది. అంటే ఏంటిది, అప్రాక్సిమేట్లీ మీకు ఏ ఏజ్లో వచ్చినా సరే మీకు బాడీలో డయాబెటీస్ వచ్చిన తర్వాత 10 years తర్వాత షుగర్ అనేది కంట్రోల్ అవ్వడం అనేది స్టాప్ అయిపోయింది. అంటే మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, మీకు డాక్టర్ చెప్పిన డయట్ అండ్ ఎక్సర్సైజెస్ మీరు చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఈ షుగర్ ఏదైతే మీరు రిపోర్ట్స్ చెప్పిస్తారో 3 monthsకి ఒక్కసారి, లేకపోతే ఏదైతే 1 monthకి ఒక్కసారి జనరల్గా చెప్పిస్తూ ఉంటారు చాలామంది డాక్టర్స్. సో అలాంటి కండిషన్లో ఎప్పుడు కూడా షుగర్ అనేది మీకు 200 లోపల అనేది రావట్లేదు. ఏజ్ పరంగా మన ఇండియాలో ఇప్పుడు కూడా మనం చాలా ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళకి 170 to 180 డయాబెటీస్ ఉండడం అనేది కూడా నార్మల్గా, అది నార్మల్ కన్సిడర్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటి కండిషన్స్లో 200 అబవ్ మాత్రమే మీకు షుగర్ అనేది వస్తుంది. ఇలాంటి కండిషన్స్లో మనం దీనికి అన్కంట్రోలబుల్ డయాబెటీస్ అనేది అంటాము, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటూ ఉంటాము. ఈ రోజు టైంలో ఈ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అనేది 30 to 40% పేషెంట్స్ ఎవరైతే ఆల్రెడీ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళలో మనం చూస్తూ ఉంటాము. అంటే 60 to 70% కేసెస్లో డయాబెటీస్ స్టేబుల్గా ఉంటుంది. 30 to 40% పేషెంట్స్ ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. నార్మల్గా దీనికి రావడానికి కారణాల్లో స్ట్రెస్ అనేది ఉండొచ్చు. దీని తర్వాత మీకు సరిగ్గా ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, లేకపోతే మీరు టైంకి ఫుడ్ తీసుకోకపోవడం. ఇలాంటి కండిషన్స్లో డాక్టర్స్ కంపల్సరీ ఇన్సులిన్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. బికాస్ ఇన్సులిన్ అనేది వాళ్ళ బాడీలో కంప్లీట్గా ఒక 10% కానీ 5% మాత్రమే ఉండింది. వాళ్ళకు 90% ఇన్సులిన్ అనేది జనరల్గా మన బాడీకి బయటికి అనేది అవసరం వస్తుంది. సో అది దానికి ఇన్సులిన్ రూపంలో, ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో జనరల్గా ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్ వాళ్ళకి ఎవరైతే 10 years కంటే ఎక్కువగా ఇన్సులిన్ వాడుతున్నారు, ఆల్రెడీ డయాబెటీస్తో చాలా కాలం నుంచి సఫర్ అవుతున్నారు, అన్కంట్రోల్ డయాబెటీస్ కూడా చాలా కాలం నుంచి ఉంది, 5 years, 10 years, 15 years కూడా కావచ్చు, వాళ్ళకి ఈ ఇన్సులిన్ లెవెల్స్ కూడా జనరల్గా స్టేబుల్ అనేది ఉండదు. హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ అనేది వాళ్ళకు తీసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ 30 units, ఈవినింగ్ 30 units అట్లా. సో ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్లో ఎక్కువగా కాంప్లికేషన్స్ ఉంటుంది. నార్మల్గా వెయిట్ ఇష్యూస్ అనేది ఉంటుంది. వెయిట్ సడన్గా డ్రాప్ అయిపోవడం, లేకపోతే వెయిట్ సడన్గా ఇంక్రీజ్ అవ్వడం, ఆకలి, ఎపెటైట్, ఆకలి అనేది ఎప్పటికైనా కూడా ర్యాండమ్గా ఉంటుంది, స్టేబుల్గా అనేది ఉండదు. ఎప్పటికైనా కూడా జస్ట్ వాళ్ళకి డయాబెటీస్ ఉంది, ఇంజెక్షన్స్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి, గ్యాస్, యాసిడిటీ, అండ్ లాస్ట్లో వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నార్మల్గా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్కి మనం డయాబెటిక్ నెఫ్రోపతి అనేది జనరల్గా చెప్తూ ఉంటాము. ఈ డయాబెటీస్లో, అన్కంట్రోల్ డయాబెటీస్లో క్రియాటినిన్ అనే ఒక కెమికల్ మన కిడ్నీస్ ద్వారా రిలీజ్ అవుతుంది. అది నార్మల్ ఉంటే మాత్రమే జనరల్గా మన బాడీ సరిగ్గా ఫంక్షన్ అనేది అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఈ అన్కంట్రోల్ డయాబెటీస్లో ఈ క్రియాటినిన్ అనేది ఎప్పుడైనా కూడా అబ్నార్మల్ అయ్యింది అంటే డెఫినెట్గా ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ అనేది ఉంటుంది. కొంతమందికి ఒక 5 to 10% కేసెస్లో మనం చూసిన కేసెస్లో వాళ్ళకి బికాజ్ ఈ కిడ్నీ అనేది ఇప్పుడు ఫంక్షన్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళకు డయాలసిస్ అనేది కూడా అవసరం వస్తూ ఉంటుంది. మనం వింటూ ఉంటాము పేషెంట్స్ అనేది వీక్లీ 2 times అట్లా డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. సో డయాలసిస్ అంటే ఏంటిది, జనరల్గా మన కిడ్నీ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు,
లేదు. అండ్ దాంట్లో కూడా 50% కేసెస్ ఎవరైతే డయాలిసిస్ చేయించుకోవాల్సి ఉంటుందో దాంట్లో అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కూడా డయాబెటీస్ ఉన్నది కంట్రోల్లో ఉన్నా కూడా వాళ్ళు 3 monthsకి ఒక్కసారి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. జనరల్గా ఇది డాక్టర్స్ అనేది సజెషన్ ఇస్తూ ఉంటారు. స్పెషల్గా దాంట్లో క్రియాటినిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూరిక్ యాసిడ్ అండ్ క్రియాటినిన్ కొంచెం కూడా అబ్నార్మల్ ఉన్నది బికాస్ దాని రేంజ్ చాలా చిన్నగా ఉంటుంది. 0.6 నుంచి 1.2 వరకు మాత్రమే దాని రేంజ్ ఉంటుంది. సో ఇంత చిన్న రేంజ్లో 0.01, 0.1 అనేది కూడా ప్లస్ మైనస్ అవుతుందంటే మన బాడీలో చాలా చేంజెస్ వస్తుంది. స్పెషల్గా మీరు సపోజ్ అన్కంట్రోల్ డయాబెటీస్ ద్వారా మీరు సఫర్ అవుతున్నారు అంటే సో డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అనేది వచ్చిన తర్వాత సరిగ్గా కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎలాంటి మెంటల్ స్ట్రెస్ తీసుకోకుండా మెడిసిన్స్ సరిగ్గా యూజ్ చేయాలి అండ్ డాక్టర్ చెప్పిన సలహాలు మీరు డెఫినెట్గా ఫాలో అవ్వాలి. సో దట్ ఫర్దర్గా మీకు ఈ డయాబెటీస్లో కూడా అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది రాకుండా ఉంటుంది. డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పినట్టు డయాబెటీస్ పేషెంట్స్కి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. ఇది ఏ పరిస్థితుల్లో ఎక్కువగా చూస్తుంటాం? లైక్ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ నెగ్లెక్ట్ చేస్తే అవి కిడ్నీ సమస్యలకి దారితీయొచ్చు అంటారు? సో నార్మల్గా ఎవరికైనా కూడా డయాబెటీస్ వచ్చిన తర్వాత డాక్టర్స్ జనరల్గా చాలా కేర్ఫుల్గా ఉంటారు. డాక్టర్స్ కరెక్ట్గా సజెషన్ ఇస్తూ ఉంటారు. మీరు సరిగ్గా డయట్ ఫాలో చేయాలి అండ్ మీరు ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. కాకపోతే అన్ఫార్చునేట్లీ కొంతమంది కొన్నిసార్లు స్పెషల్గా మనం చిన్న రిమోట్ ఏరియాస్లో కొన్ని విలేజెస్లో పేషెంట్స్కి చూస్తూ ఉంటాము. వాళ్ళు జనరల్గా మెడిసిన్ అనేది వాడుకుంటూ ఉంటారు. అలాంటి కండిషన్స్లో డెఫినెట్గా మీ కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఉంటుంది. సో ఎవరైతే చాలామంది పేషెంట్స్ అనుకుంటారో మెడిసిన్స్ యూస్ చేస్తే అదే అలవాటు అయిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ ఫుడ్ కంట్రోల్ మాత్రమే చేస్తారు. డెఫినెట్గా అది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది ఉంటుంది. మీరు ఫుడ్ కంట్రోల్ డెఫినెట్గా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అయినప్పటికీ కూడా సపోజ్ మీరు రిపోర్ట్స్ చేయించినప్పుడు 160, 140 వరకు మీకు లేదు షుగర్ అనేది. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళు మెడిసిన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఎవరైతే మెడిసిన్ అనేది యూజ్ చేయకుండా ఎక్కువ కాలం ఉంటారో వాళ్ళకి గ్రాడ్యువల్గా ఒక 2 years, 3 years తర్వాత ఇమ్మీడియట్గా జనరల్గా రాదు, స్టార్టింగ్ స్టేజెస్లో రాదు. ఒక 1 year, 2 years, 3 years తర్వాత జనరల్గా ఈ క్రియాటినిన్ అనేది అబ్నార్మల్గా ఇంక్రీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం దానికి డయాబెటిక్ నెఫ్రోపతి కండిషన్ అనేది అంటూ ఉంటాము. సో ఎప్పటికైనా కూడా మీరు మెడిసిన్ అనేది కంపల్సరీ డయాబెటిక్ పేషెంట్స్ యూస్ చేయాలి. కొంతమందికి ఉంటుంది మేము పర్మనెంట్గా లైఫ్ టైం మెడిసిన్స్ వాడకుండా ఉండాలి అంటే వాళ్ళు డెఫినెట్గా మీకు స్టార్టింగ్ స్టేజెస్లో అంటే డయాబెటీస్ వచ్చిన వెంటనే మీరు హెర్బల్ మెడిసిన్స్ మన హోమియోపతి లాంటివి స్టార్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు సరిగ్గా డయట్ అనేది చేయొచ్చు. కొన్నిసార్లు కొంతమందికి డయాబెటీస్లో 2 మెడిసిన్స్ అనేది అవసరం వస్తుంది, జనరల్ మెడిసిన్స్తో పాటు మన హోమియోపతి. అలాంటి వాళ్ళు ఒక 1 hour గ్యాప్ ఇచ్చి 2 మెడిసిన్స్ వేసుకోవచ్చు. దానికి అండ్ మన మెడిసిన్స్కి ఎలాంటి ఇంటర్వెన్షన్స్ అనేది ఉండదు, ఎలాంటి కాంప్లికేషన్స్ అనేది ఉండదు. ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా నెఫ్రోపతీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు రెగ్యులర్గా ఒక 3 months కానీ 6 monthsకి ఒక్కసారి, సపోజ్ మీకు ఎవ్రీ టైం నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయంటే 6 monthsకి ఒక్కసారి, అండ్ మీకు ఎవ్రీ టైం మీ రిపోర్ట్స్ చేయించినప్పుడు నార్మల్ రావట్లేదు అంటే 3 monthsకి ఒక్కసారి తప్పకుండా మీవి అన్ని టెస్ట్లు, బ్లడ్ టెస్ట్ ఏదైతే మీకు డాక్టర్స్ రాసేస్తారో స్పెషల్గా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఈ బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ అది తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. క్లోజ్ మానిటరింగ్ అంటే మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అది చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు నోట్ డౌన్ చేసుకొని దీనికి మీ డాక్టర్తో డిస్కస్ చేసుకోండి. మీ దీనికి ఇంకా ఎక్కువ నార్మల్ చేయాలంటే ఏం చేయాలి మీకు డాక్టర్ సరిగ్గా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో దాట్ ఒక్కసారి మీకు అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ బై ఛాన్స్ ఉన్నది సపోజ్ ఆ డయాబెటీస్ నార్మల్గా మీకు అన్కంట్రోల్ డయాబెటీస్లో మారిపోతే మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా జనరల్గా ఉంటుంది. డాక్టర్ గారు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా చూస్తుంటాం ఎస్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్లో. మరి వీరిలో ఎందుకు ఇలా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి? వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో వీరికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో మన ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్స్లో అన్నిటికంటే ఎక్కువగా పెద్ద కాంప్లికేషన్ అంటే డయాబెటీస్ ద్వారా వచ్చే మనకు బాడీలో ప్రాబ్లమ్స్కి మనం కాంప్లికేషన్స్ అంటాము. సో ఏ డిజీజ్ అయినా సరే దానికి ఒక ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది మన బాడీ పైన, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ పైన. సో కాంప్లికేషన్స్లో ఒక ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఉంటుంది నెఫ్రోపతి అయితే డెఫినెట్గా మనం డిస్కస్ చేసాము. దీంతో పాటు అనేది ఉంటుంది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటిది, నర్వ్తో సంబంధించిన
ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం దానికి న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అంటాము. జనరల్గా డయాబెటీస్ ద్వారా వచ్చే ఒక కాంప్లికేషన్కి మనం డయాబెటిక్ న్యూరోపథీస్ అనేది అంటూ ఉంటాము. న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఆల్ టుగెదర్ ఒక నర్వస్ సిస్టమ్తో రిలేటెడ్ ప్రాబ్లం. బట్ డయాబెటిక్ న్యూరోపథీ అనేది జనరల్గా డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి డాక్టర్స్ అనేది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, డయాబెటిక్ డాక్టర్స్. సో జనరల్గా ఈ డయాబెటిక్ న్యూరోపథీస్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే మన హార్ట్తో దూరం ఉన్న ఏదైతే పార్ట్స్ ఉంటాయో, స్పెషల్గా మన ఫింగర్స్ అండ్ కాళ్ళల్లో ఉన్న టోస్, దీంట్లో ఈ పాదాల్లో అండ్ చేతుల్లో ఏదైతే మనకు టిప్స్ ఆఫ్ ఫింగర్స్ ఉంటాయో జనరల్గా దీంట్లో నర్వ్ ఎండింగ్స్ అనేది ఉంటాయి. ఈ నర్వ్ ఎండింగ్స్ అనేది ఒక పెరిఫరల్ న్యూరోపథీ అనేది క్రియేట్ చేస్తుంది. బికాస్ డయాబెటీస్లో బి కాంప్లెక్స్, విటమిన్ బి కాంప్లెక్స్ అనేది బికాస్ న్యూట్రిషన్ అనేది బాడీలో అబ్జార్బ్ అవ్వట్లేదు. డయాబెటీస్ ఉంటే మనకు జనరల్గా మనం బాడీలో ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది అబ్జార్ప్షన్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో నార్మల్గా విటమిన్స్ అనేది మనకు బాగా తగ్గిపోతూ ఉంటుంది, స్పెషల్గా విటమిన్ బి కాంప్లెక్స్. ఈ విటమిన్ బి కాంప్లెక్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన ఫింగర్స్లో, మన కాళ్ళలో నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అంటే సెన్సేషన్స్ అనేది తగ్గిపోవడం అండ్ పిన్ తోని మీకు ఎవరైనా మీకు టచ్ చేస్తున్నారని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దానికి మనం నమ్నెస్ అండ్ టింగ్లింగ్ మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటాము. ఈ ప్రాబ్లం ఉన్నదంటే మీకు పెరిఫెరల్ న్యూరోపథీ అనేది ఉన్నది మీరు అర్థం చేసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది రాకుండా ఉండాలి అంటే ఎప్పటికైనా కూడా సరిగ్గా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఇలాంటి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ రాకుండా మీరు చూసుకోవాలి. దీని గురించి హెల్దీ డయట్ అంటే నార్మల్గా మనం వెజిటబుల్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. బికాస్ ఫ్రూట్స్ అనేది డయాబెటిక్ పేషెంట్స్లో ఇమీడియట్గా షుగర్ ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి దీనికి రాకుండా ఉండాలంటే మనం సరిగ్గా వెజిటబుల్స్ అనేది స్పెషల్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఏది జనరల్గా మనం చెప్తుంటారో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ మన బి కాంప్లెక్స్ అనేది బాడీలో తగ్గకుండా ఉంటుంది. లాస్ట్లీ సపోజ్ మీకు కంపల్సరీ ఈ ప్రాబ్లం అనేది మెడిసిన్స్ ద్వారా తగ్గట్లేదు అంటే, మెడిసిన్స్ లేకుండా తగ్గట్లేదు అంటే వాళ్ళు న్యూరోబెన్ ఫోర్ట్ అని కొన్ని మెడిసిన్స్ అనేది ఉంటే అది మీరు ఎవరైతే మీ దగ్గర మీ డాక్టర్ దగ్గర వెళ్తున్నారో వాళ్ళకి కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రం మీరు స్టార్ట్ చేయాలి. ఇది యూజ్ చేసినప్పుడు బికాజ్ ఇది మల్టీవిటమిన్ బి కాంప్లెక్స్ కాబట్టి జనరల్గా ఇలాంటి నమ్నెస్ అండ్ టింగ్లింగ్ న్యూరోపథీస్లో, డయాబెటిక్ న్యూరోపథీస్లో చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పాటు కొంతమందికి కంట్రోల్డ్ డయాబెటీస్ ఎప్పుడైతే ఉంటుంది, లేకపోతే కొంతకాలం తర్వాత అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఎప్పుడైతే వస్తుంది వాళ్ళకి చాలా లేట్ స్టేజెస్లో ఇలాంటి న్యూరోపథీ స్టార్ట్ అవుతాయి. అలాంటి వాళ్ళ కోసానికి మన హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేది ఉంటుంది. సో దాట్ నర్వ్ రీజనరేషన్, జనరల్గా నర్వ్స్ అనేది డీజనరేట్ అయిన తర్వాత రీజనరేషన్ డిఫికల్ట్ ఉంటుంది. బట్ ఇలాంటి మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఇలాంటి కండిషన్స్లో కొన్నిసార్లు పాసిబుల్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈ పెరిఫరల్ న్యూరోపథీస్ రివర్స్ అవ్వడానికి డెఫినెట్గా మన హోమియోకేర్లో మంచి మెడిసిన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.